అనేక రకాలైనటువంటి అక్రమాలకి, అవినీతికి, అవకతవకలకి పాల్పడి వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరిగింది. ఈరోజు చంద్రబాబు మీద ఏదైతే గతంలో కేసులు నమోదయ్యాయో వాటన్నిటిని ఏ విధంగా ఎత్తివేయాలి అనేటువంటిది ఒక ఆలోచన చేస్తూ, అదేవిధంగా ప్రతిపక్షానికి సంబంధించి ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎవరైతే గళం విప్పుతారో, ఎవరైతే మాట్లాడతారో, ఎవరైతే గట్టిగా ఎదుర్కొంటారో ఈ ప్రభుత్వం చేసేటువంటి అన్యాయాలని, అక్రమాలని, వాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయించేటువంటి ఒక దుష్ట సాంప్రదాయానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అయితే యథేచ్ఛగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని తన మీద ఉన్నటువంటి కేసులని ఏ విధంగా నీరుగార్చాలనేటువంటి ప్రయత్నం చేయడం, వాటికి సంబంధించినటువంటి ఆధారాలని తారుమారు చేసి వాటిని ఏ విధంగా వాటి నుంచి తప్పించుకోవాలనేటువంటి ఒక ఆలోచన చేసేటువంటి ప్రయత్నం. ఇది ఆరోపణలు కాదు. ఈరోజు మేము ఈ మీడియా సమావేశంలో దానికి